నీవు రక్షణ పొందినప్పుడు సంపూర్ణుడివి కాలేదు. సంపూర్ణత అనే మెట్టుకు నీవు వేల మైళ్ళ దూరం ఉన్నావు అని గ్రహించు, గుర్తుపెట్టుకో. యు ఆర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ పర్ఫెక్షన్. రక్షణ పొందినప్పుడు సంపూర్ణ సిద్ధి అనే దానికి వేల ఆమడల దూరం ఉన్నావు. చాలా దూరము నడవాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, లోబడుట నేర్చుకోవాలి, వినయము నేర్చుకోవాలి, సాత్వికము నేర్చుకోవాలి, పాపమును అసహించుకోవడం నేర్చుకోవాలి, ఉన్నదున్నట్టు మాట్లాడే నిర్ముఖ మాటత్వం నేర్చుకోవాలి. ఇవన్నీ దైవ లక్షణాలు. యేసు ప్రభు వారు మొహమాటం లేనివాడు, ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు. ఆయన యథార్థవంతుడు, కపటము లేనివాడు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఆదాము పిల్లలు మనకెక్కడదండి ఇలాంటి మంచి లక్షణాలు? అన్ని చెడు లక్షణాలే. న్యాయము, నీతి, సత్యము, యథార్థత, మొగమాటము లేకుండా మాట్లాడడం, అరమర లేకుండా మాట్లాడడం, విశాల హృదయం. నేను ముఖ్యం కాదు, నా స్వార్థ ప్రయోజనం ముఖ్యం కాదు, నా సుఖము ముఖ్యం కాదు అనుకునే ఆ ఉపేక్ష భావం, వైరాగ్యము, విరక్తి ఎలాగొస్తుంది? నమ్మి బాప్తిసం పొందగానే వీడు మహాభక్తుడు అయిపోతాడా, పౌలు అయిపోతాడా? లోకాశలన్నీ పోతాయా? బాప్తిసం పొందగానే పోతాయా? ఎక్కడికి పోవు. అవి ఎక్కడున్నా అక్కడే ఉంటాయి నీలో. అందరూ బాప్తిస్మాలు పొందిన వాళ్ళమే కదా. మన అనుభవం ఏంటి చెప్పండి? బాప్తిస్మం పొంది బయటికి రాగానే మన అనుభవం ఏంటి? లోకాశలన్నీ పోయినాయా? స్వార్థం పోయిందా? మూర్ఖత పోయిందా? గర్వం పోయిందా? ధనాపేక్ష పోయిందా? అసూయ పోయిందా? ఏం పోయింది? బట్టలు తడిసినాయి అంతే. పొడి బట్టలు తడి బట్టలు అయినాయి. స్వార్థం అక్కడే ఉంది, అసూయ అక్కడే ఉంది, అవిధేయత అక్కడే ఉంది. మరి ఇదేం లాభం సార్? మరి బాప్తిస్మం పొందే లాభం ఏంటంటే, బాప్తిస్మం పొందడం ద్వారా చాకలి వాని ఇంటికి వచ్చావు. మురికి వస్త్రానివి చాకలి వాని ఇంటికి వచ్చావు, అదే లాభం. అసలు ఉతకాలంటే ముందు చాకలి ఆయన ఇంటికి అయితే పోవాలి కదా మనం. చాకలి వాని ఇంటికి రాకపోతే ఎలా ఉతుకుతాడు? అదే లాభం. నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల లాభం ఏంటంటే, నిన్ను పరిశుద్ధపరిచే పరమ చాకలి వాని ఇంటికి నువ్వు వచ్చావు. అప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది. దానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, 40 ఏళ్ళు పట్టవచ్చు. పట్టని ఉతుకుతాడు. ఎందుకంటే నువ్వు మామూలు వస్త్రానివి కాదు, మెదడున్న వస్త్రానివి, ఒక వ్యక్తిత్వం ఉన్న వస్త్రానివి, నోరున్న వస్త్రానివి, ఉతుకుతుంటే తిరగబడి మాట్లాడే వస్త్రానివి. అరే అట్లా బాధతావేందయ్యా, సబ్ ఇట్లా పెడతావేంది, ఇట్లా ఉడకబెడతావు, దిస్ ఈజ్ నాట్ రైట్, ఐ డోంట్ అగ్రీ, మెల్లగొట్టు అని అంటుంటుంది వస్త్రం. మామూలు వస్త్రం అయితే ఏమన్నది, నోరు పూసుకొని పడుంటుంది. ఎలా బాధినా ఎలా ఉడకబెట్టినా ఏమన్నదు. మరి నువ్వు ఏంటి ఇలా కొడతావేంటి, నన్ను అలా ఉతుకుతావేంటి? అవసరమా? నాకు జ్ఞానం ఉందిలే, నాకు తెలుసు, చెప్పు రాదు, ఏం కావాలో చెప్పు, చేస్తాను, నన్ను ఎక్కువ బాధ పెట్టకు అని చాకలి వానికి ఎదురు మాట్లాడే మురికి వస్త్రాలు విశ్వాసులు. చాకలి వానికి ఎదురు మాట్లాడే మురికి గుడ్డలు విశ్వాసులు. అందుకే టైం పడుతుంది, 30-40 ఏళ్ళు పడుతుంది. ఇంకా మూర్ఖత అలాగే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. కానీ డోంట్ వరీ,
నువ్వు మామూలు దెబ్బలకు వింటావు, లేకపోతే నిన్ను ఎలా కొట్టాలో దేవునికి తెలుసు. తోలుడిపోయే దెబ్బలు కొట్టి దారికి తెచ్చుకుంటాడు. వదలడు వదలడు వదలడు. నిన్ను సంపూర్ణురాలిని చేసేదాకా వదలడు. నిన్ను సంపూర్ణుని చేసేదాకా వదలడు. నిన్ను జ్ఞానినిగా చేసేదాకా వదలడు. యేసు వంటి విధేయత కలిగిన వ్యక్తిగా చేసేదాకా నిన్ను వదలడు. నీలో కల్మషమంతా కడిగేసేదాకా నిన్ను వదలడు. ఉతుకుతానే ఉంటాడు. ఎంత లోబడతావో అంత తొందరగా ఉతుకుడు కార్యక్రమం అయిపోతుంది. ఎంత తిరగబడతావో ప్రాసెస్ అంతా పొడుగైపోతుంది. బాగా లోబడ్డావనుకో 10 ఏళ్లకే పరిశుద్ధునివి కావచ్చు. అతి తెలివి ప్రదర్శించి అట్లా ఎందుకు ఇట్లెందుకు అని తిరగబడ్డావనుకో ఇంకో 30 ఏళ్ళు ఉతుకుతాడు. యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ ఓన్ సఫరింగ్. ఆ పరమ చాకలివాడు హీఈస్ కమిటెడ్ ఫర్ యువర్ సాంక్టిఫికేషన్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. గాడ్ ఈజ్ కమిటెడ్ ఫర్ యువర్ సాంక్టిఫికేషన్. గాడ్ ఈజ్ కమిటెడ్. నన్ను ఎరిగిన వాళ్ళు అంటారు, అది చాలా మొండోడు రంజిత్ తోఫీర్, చాలా మొండోడు, ఆయన ఏది అనుకుంటే చేస్తాడు అని నా చిన్నప్పటి నుంచి నన్ను అంటానే ఉంటారు. నా మైండ్లో ఒకటి పడ్డదంటే అది ఎట్లాగైనా సాధిస్తాను నేను. ఎంత కష్టమైనా, ఎంత టైం అయినా, ఎన్ని ఏండ్లైనా, దశాబ్దాలైనా అది పెట్టుకుంటా. అంత గురి అనుకున్నది సాధించాలని. ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, ఒరే అనుకున్నది సాధించడానికి నీవింత మొండోడివైతే నా రూపంలోకి మార్చడానికి, నిన్ను మార్చడానికి నేనెంత మొండోడిగా ఉంటారా నేను? ఐఎమ్ మోర్ కమిటెడ్ దెన్ యు ఆర్. నువ్వేదేదో సాధించాలని మొండికేస్తున్నావు, కానీ నిన్ను యేసు పోలికగా మార్చాలని నేను మొండికేశాను. ఐ విల్ నాట్ లీవ్ మై టార్గెట్. సాధించి తీరుతాను. టైం పట్టవచ్చు. నువ్వు లోబడితే, సహకరిస్తే తొందరగా అయిపోతావు, తొందరగా సంపూర్ణుడు అవుతావు. లేకపోతే టైం పడుతుంది. ఎంత టైం పట్టినా నాకు నష్టం ఏముంది? నేను నిత్యుడను. కాలం అనేది నాకు లేదు. యుగాలైనా కష్టపడతా, నిన్ను యేసయ్యలాగా మారుస్తా. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఆ గొప్ప పరమ చాకలి వాని ఇంటికి మనం రావడానికే నమ్మి బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆ రోజే పరిశుద్ధులు గారండి. ఆ రోజు పరిశుద్ధీకరించబడే ప్రాసెస్ ఆరంభమవుతుంది. అది ఏళ్ళు పడుతుంది, దశాబ్దాలు పడుతుంది. అందులో ఒక భాగం, అందులో ఒక పద్ధతి ఏంటంటే దుడ్డు కర్రయు దండము. దెబ్బలు కొట్టి 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 నేను ఆయన పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా చేస్తాడు. ఆయన దండానికి నువ్వు లోబడతావా? శిక్షను ప్రేమించే కుమారుడు జ్ఞానము గలవాడవుతుంది. శిక్షను ప్రేమిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా కొట్టాలి? ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు ఈ నష్టాలు? ఎందుకు ఈ అవమానాలు? నేనేం చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తిరగబడి మాట్లాడుతున్నావా? లేక దేవుడు కొడుతున్న దెబ్బల కొరకు దేవునికి స్తోత్రం అంటున్నావా? గద్దింపునివ్వడైతే అసహించుకుంటాడు, వాడు ఏమవుతాడు? పశుప్రాయుడైపోతాడు. గద్దింపును, శిక్షను అసహించుకుంటే నువ్వు పశువుతో సమానం. కానీ శిక్షించినందుకు దేవుని స్తుతించగలిగితే నువ్వు జ్ఞానము కలిగిన కుమారుడు అవుతావు. జ్ఞానం వస్తుందండి. సహజంగా ఆదాము పిల్లలకైనా మనకందరికీ ఉండేది మూఢత్వము, మూర్ఖత్వము, అవిధేయత, గర్వము, విర్రవీగే మనస్సు ఉంటుంది. సహజంగా జ్ఞానం ఉండదు. దేవుడు దెబ్బలు కొట్టినప్పుడు జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ప్రార్థనలోకి వెళ్ళి దేవుని ముఖం చూద్దాం. మన బ్రతుకేంటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలించుకుందాం.